హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ. ఈరోజు నా ఛానల్లో ఒక మంచి వీడియోని షేర్ చేయాలనుకున్నానండి. మన దగ్గర ఆయిల్ క్యాన్స్, షాంపూ, మనం 5 లీటర్స్ తీసుకున్న క్యాన్స్ అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మనము రీయూస్ ఎట్లో ఒకటి రీయూస్ చేస్తూనే ఉంటాము. కానీ నేను ఒక మంచి ఐడియాని, దానివల్ల చాలా యూస్ఫుల్ అయ్యే ఐడియాని షేర్ చేయాలనుకున్నాను. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇలా ఒక షాంపూది 5 లీటర్స్ది క్యాన్ ఉంటుంది కదండి, అది నేను తీసుకున్నాను. దీన్ని ఇక్కడ కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనము సైడ్కి హోల్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను కార్డ్బోర్డ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక పేపర్ తీసుకోవాలండి, ఏదో ఒకటి పేపర్ తీసుకొని ఇలా పెట్టినాను కదా, ఈ సైడ్స్ అన్నీ కనపడకుండా క్లాత్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పేపర్ ఏదన్నా గమ్ పెట్టి అతికిచ్చేసేయాలి. ఇది ఎందుకంటే ఇది షార్ప్ ఎడ్జెస్ మనకి ప్రాబ్లం కాకుండా ఇవి కవర్ చేసేయాలి. ఈ గమ్ పెట్టి నీట్గా ఇలా అతికిచ్చేసేయాలి. ఇలా తీసి పెట్టుకున్నాం కదా, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ ఇలా అతికిచ్చేసేయాలి. మొత్తం అంతా అతికిచ్చేసేయాలండి. ఇలా మొత్తం అంతా అతికిచ్చేసేయాలి. ఇలా అంతా రెడీ అయిపోయిందండి. ఇలాగా నేను ఇదంతా ఇలా అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి అక్రిలిక్ పెయింట్ అన్న కొట్టవచ్చు, లేదా ఏదైనా సరే మీ దగ్గర బ్లాక్ ఉంటే బ్లాక్ అయినా మీరు మొత్తం పెయింట్ చేయొచ్చండి. ఇలా నేనైతే స్పాంజ్ ఉంది, నేను స్పాంజ్తో చేస్తున్నాను, తొందర అవుతుంది కాబట్టి. లేదంటే మీరు బ్రష్తో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం బ్లాక్ వేసేసి మొత్తం డ్రై అయిపోవాలి. ఇలా నేనంతా బ్లాక్ పెయింట్ అంతా వేసి పెట్టినానండి. ఇలాగా మొత్తము ఇప్పుడు నేను క్లే తీసుకున్నాను. క్లే తీసుకొని 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇలా అంతా క్లేతో నేను ఇలా రెడీ చేస్తానండి. ఇదంతా ఇప్పుడు మనము దీంతో కూడా కొద్దిగా నేను క్లేతో సిలికాన్తో ఇలా తయారు చేసుకున్నాను. ఇది కూడా నేను అంటించేస్తాను. దీనికి గ్లూ తీసుకొని ఇలా అంటించేయాలి. ఇలా నేను అంతా క్లే అంతా అతికిచ్చేస్తున్నానండి. ఇక్కడేమో వైట్ కలర్ క్లాత్ అతికిచ్చేస్తున్నాను లోపల. ఇది ఏమో ఇలా క్లేతో అంతా డిజైన్ చేపించేస్తున్నాను. ఇప్పుడు నేను ఇట్లా కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను ఈ ఎల్లో అండ్ బ్లూ కలర్ కలిపితే ఈ కలర్ వచ్చింది. నా దగ్గర వైట్ లేదు, సో నేను ఎల్లో తీసుకున్నాను. ఎల్లో అండ్ బ్లూ కలిపితే ఇది వచ్చేసింది. దీన్ని మొత్తం నేను అంటించేస్తానండి. ఇలాగా మొత్తం ఇలా డ్రై బ్రష్తో ఇలా చేసేసేయాలంటే మీకు చేసి నేను చూపిస్తాను. ఇది చూడండి ఎంత నీట్గా తయారైందో. ఆయిల్ క్యాన్తో తయారైందని మనము అనుకుంటామా,
కొద్దిగా హ్యాండిల్ ఇలా పెట్టేస్తాను నేను. ఇక్కడ కొద్దిగా గోల్డ్ కలర్ నేను యాంటిక్ లుక్ కోసము నేను ఇట్లా వేస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఏమైనా పెట్టుకోవచ్చు మనము. ఇలా చూడండి, ఈ ఫ్లవర్స్కి కొద్దిగా నేను గోల్డ్ కలర్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా నీట్గా తయారైపోయింది బ్యూటిఫుల్ టంబ్లర్ విత్ ఆయిల్ క్యాన్తో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.